ఆమేన్. హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధ నామమున మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. మరొక ఉదయము మీతోటి ఈ విధంగా సమయం పంచుకోవడానికి నా దేవుడు అనుగ్రహించిన ధన్యతను బట్టి ఆయనకే వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయమందు మనం ధ్యానించుకోబోయే వాక్యము యాకోబు పత్రిక 1 అధ్యాయము 2-3 వచనాలు. యాకోబు పత్రిక 1 అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. దేవునికే మహిమ కలుగునుగాక. నేను మీకు ఒక ఉపమానం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి అంటే, ఒకరోజు ఒక మట్టి అంట దేవునికి ప్రార్థన చేసి ఇలా అంటుంది, ప్రభువా, నాకు అసలు విలువ లేకుండా పోయింది, నాకెప్పుడు అవమానం ఎదురవుతుంది, ఎప్పుడు శోధనలు ఎదురవుతున్నాయి, నా బ్రతుకు మార్చు ప్రభు అని చెప్పి మట్టి దేవునికి మొరపెట్టుకుందంట. ఆ మొర విన్న దేవుడు ఒక మనిషిని పంపించాడంట ఆ మట్టి దగ్గరికి. అయితే ఆ మనిషి ఏం చేశాడంటే, ఆ మట్టిని తీసుకొని వెళ్ళి ఒక ప్రాంతంలో వేసి ఆ మట్టిలో నీళ్లు కలిపి తొక్కుతున్నాడంట. పర్రమని తొక్కుతూ ఉన్నాడంట, గలిబిలిగా చేస్తున్నాడంట. ఆ నొప్పిని తట్టుకోలేక మట్టి దేవునికి మళ్ళీ మొరపెట్టుకుందంట. ఏంటి ప్రభువా, నాకు అక్కడ ఏమంటారంటే పేరు లేదు, అవమానాలు ఎదురవుతున్నాయి, కష్టాలు వస్తున్నాయి, నీకు మొరపెట్టుకుంటే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఈ మనిషికి అప్పగించావు, ఈ మనిషి ఏమో నాకు నీళ్లు పోసి పల్లా తొక్కుతున్నాడు, నొప్పితో నేను బాధపడుతున్నాను అంటే దేవుడు మౌనంగా ఉన్నాడంట. తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడు, ఒక చక్రం మీద ఆ మట్టి ముద్దనేసి దానికి ఒక రూపం ఇచ్చాడంట. అది పొందుకున్న రూపాన్ని బట్టి అది సంతోషించిందంట. సర్లే, ఇప్పటికైనా తొక్కాడు కానీ నాకు ఒక రూపం ఇస్తున్నాడని చెప్పి ఆనందించిందంట. ఈ రూపం వచ్చిన వెంటనే ఏం చేశాడు ఆ వ్యక్తి, ఆ యొక్క మట్టి పాత్రను, ఆ రూపం వచ్చిన మట్టిని ఏం చేశాడంట, బగబగా ఏమంటారంటే మండు టెండలో పెట్టి ఎండబెట్టాడంట. ఆ ఎండకి తట్టుకోలేక మళ్ళీ మొరపెట్టుకుందంట ఆ యొక్క మట్టి. ఏమని, ప్రభువా, ఏంటిది, తొక్కాడు అనుకున్నాను, ఈలోపు రూపం ఇచ్చాడు, రూపం వచ్చిందన్న ఆనందంలో ఉండగానే మళ్ళీ నాకు ఈ యొక్క బగబగ మండే ఈ యొక్క ఎండలో పెట్టాడు. ఈ ఎండకి నేను చూడు ప్రభువా, అసలు నాకు చాలా వేడిగా ఉందని చెప్పి మొరపెట్టిందంట. అయినా దేవుడు సమాధానం ఇవ్వలేదంట. తరువాత ఆ మనిషి ఏం చేశాడంట, ఆ ఎండలో నుంచి తీసి ఆ యొక్క మట్టిని, రూపం ఇచ్చిన మట్టి పాత్రని ఏం చేశాడంట, మంటలో కాల్చాడంట. ఇంకా చూడాలి ఆ మట్టి ఆక్రందన, ప్రభువా ఏంటి ప్రభువా, నాకు ఈ వేడి నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ తాపాన్ని నేను సహించలేకపోతున్నాను, ఇందాకేమో మట్టి మొదటేమో నన్ను తొక్కాడు, తర్వాత రూపం ఇచ్చాడని సంతోషించాను, ఈ లోపు నన్ను ఎండలో పెట్టాడు, ఆ వేడికి తట్టుకోలేకపోయాను, ఇప్పుడు తీసుకొచ్చి మంటలో వేసాడు, అసలు ఈ తాపాన్ని నేను సహించలేకపోతున్నానని చెప్పి మొరపెట్టుకుందంట. అప్పుడు కూడా దేవుడు మౌనంగా ఉన్నాడంట. తరువాత వేడిలో నుంచి, అంటే ఆ అగ్నిలోంచి తీసి ఆ పాత్రను దానికి రంగులేసి కొన్ని రోజులు చీకటి గదిలో ఉంచి తర్వాత దానిని తీసుకెళ్ళి బజార్లో అమ్మకానికి పెట్టాడంట. తరువాత ఆ యొక్క మట్టి పాత్రను కొనడానికి ఒక మనిషి వచ్చి వెల చెల్లించి ఈ యొక్క దాన్ని తయారు చేసిన మనిషి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ చూసారా ఆ యొక్క మట్టిని ఏ రీతిగా ప్రాధేయపడింది దేవునికి, ప్రభువా నా స్థితి మార్చు అని. తన స్థితి మార్చు అన్నప్పుడు దేవుడు కొన్ని కష్టాల గుండా తను నడిపించాడు. మొదటగా నీళ్ళేసి తొక్కిపించాడు, తర్వాత చక్రం మీద తిప్పాడు, తర్వాత ఏం చేశాడు, ఎండలో కూర్చోబెట్టాడు, ఎండలోంచి తీసుకుని వచ్చి అగ్నిలో పెట్టాడు, అగ్నిలో కాలిన తర్వాత చీకటి గదిలో పెట్టాడు, చీకటి గదిలోంచి వచ్చిన తర్వాత తనకి ఒక రూపం వచ్చిన తర్వాత రంగులేసి ఒక అందమైన ప్రతిరూపంగా మార్చబడింది. తర్వాత అది దానికి ఒక విలువ వచ్చింది. అదే రీతిగా మన యొక్క జీవితంలో కూడా అంతే. మనకు శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ దాన్ని మనం మహానందంగా ఎంచుకోవాలి. ఆ మట్టి కూడా తన శ్రమల యందు దేవుని వేడుకుంది, ప్రభువా నాకు విలువ కావాలనంది. తనకు విలువ ఇవ్వాలంటే, తనకు ఘనత ఇవ్వాలంటే, తనకు హెచ్చింపు ఇవ్వాలంటే ఏం కావాలి,
తను ఒక ప్రయాణము జరిగించాలి. తను కష్టాల గుండా వెళ్ళాలి, శోధనల గుండా వెళ్ళాలి, దుఃఖం గుండా వెళ్ళాలి. కానీ ఆ యొక్క ప్రయాణంలో కొంచెం బాధపడింది. కానీ తిరిగి తను చెల్లించి ఒక మనిషి తీసుకుని వెళ్ళేసరికి తను సంతోషంగా మారిపోయింది. తన దుఃఖం తనకు గుర్తుకు రాలేదు, తన ఏడ్చిన ఏడుపు తనకు గుర్తుకు రాలేదు, తన బాధ గుర్తుకు రాలేదు. మనకు కూడా అంతే. మనము ఆత్మీయ జీవితంలో మనకు దేవుడు అనుగ్రహించిన బహుమానం మనకు రావాలంటే మనం ప్రయాణము చేయక తప్పదు. ఈ యొక్క ప్రయాణంలో శోధనలు వస్తాయి, ఈ ఆత్మీయ ప్రయాణంలో శోధనలు వస్తాయి. కానీ మనం దాన్ని మహానందంగా ఎంచుకోవాలి. దేని బట్టి చింతించకూడదు. వచ్చే ప్రతిఫలాన్ని బట్టి మనం దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగిపోవాలి తప్ప దేవుని దూషించకూడదు, దేవుని నిందించకూడదు. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకొని కష్టాలలో శోధనలో తగ్గించుకొని దేవునికి నమ్మకంగా ఉండి మనమందరం ముందుకు సాగిపోవాలి. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ఆమెను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఏ రీతిగా అయితే నాయన ప్రభువా శోధనలు వచ్చినప్పుడు మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన ప్రభువా అది మహా ఆనందంగా మేము ఎంచుకోవాలన మీరు మాకు లేఖనాలు స్పష్టంగా చెబుతున్నాయి. అవును నాయన, శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అది మా మేలు కొరకే వచ్చిందని మేము నాయన ప్రభా నమ్మి నీ అందు విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. అట్టి కృపను మీరు మాకు దయచేయండి నాయన ప్రభువా. శోధనలు మా మంచి కొరకే నాయన ప్రభు, బాధలు మా మంచి కొరకే. మాకు క్షేమాభివృద్ధి కలుగ చేయడానికి శోధనలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. కాబట్టి నాయన ప్రభా నీ అందు నమ్మకం ఉంచి ముందుకు సాగిపోయినట్లు కృప చూపించండి నాయన ప్రభు. ఈ శోధనలు మాకు ఆనందం ఇచ్చి వాటిగా అని మేము ఎంచుకొని నాయన ప్రభు నీలో నాయన ప్రభు ముందు అడుగు వేయాలని కృప చూపించండి నాయన ప్రభు. మీ సహాయం మాకు అందించి ఈ దినమంతా మీ తోడు, మీ కాపుదల అనుగ్రహిస్తారని నమ్ముచు యేసునామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన ప్రేమ, ఆయన సమాధానము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.